రెండో అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఆ రాకేష్ గారు ఎలాగో లేడుగా, నిన్న 15 రోజులు నేను ట్రై చేసుకున్నా. ట్రై చేసుకోవడం ఏంటి? ఇదిగో నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను, జస్ట్ ట్రై చేసుకుంటాను. ట్రై చేసుకోవడం ఏంటి? ఇదిగో ప్లీజ్ 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 నీకు దండం పెడతాను. ఆ రాకేష్ గారు వచ్చే లోపు నేను ట్రై చేసుకుంటాను. నువ్వెంత ట్రై చేసినా నేను పడను. ఒకవేళ నా వల్ల కాలేదనుకో నేనే డ్రాప్ అయిపోతాను. అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వవా ప్లీజ్ 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 ప్లీజ్. సరే ట్రై చేసుకోపో. ఇదిగో నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. టోనీ నిహారిక. చాలా వరస్ట్గా ఉంది. ఇదిగో ఓ 4-5 సార్లు అనుకో అలవాటు అయిపోద్ది. నమస్తే అన్న. ఎరా 5,000 డబ్బులు అడిగితే మా కుర్రాళ్ళని వారం రోజులు తిప్పుతున్నావంట. తీరడం అన్న డబ్బులు లేవన్నా. ఏంట్రా చూస్తున్నారు? ఎవరన్నా నోరు మెదిపారో ఆ నొక్కనే కాదు మీ అందరినీ వేసి పన్నుకుతా. ఎవడాడు? ఎవడు అర్జున్? నువ్వా? నువ్వు భయపడబాకే. నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. అవును నువ్వు ఉండేది మధురానగర్ కదే, మీది పట్నం ఎందుకు వచ్చావే? మీరక్కడ తిరుగుతున్నారని నేను ఇక్కడ తిరిగితే ఇక్కడ కత్తేసుకొచ్చారంటే నన్ను వేసేద్దామని కదన్నా. ఇది కత్తి కాదన్నా, కత్తి. లుక్కు మార్చాడేంటి? అమ్మాయిడు మళ్ళీ బ్యాగ్ తెచ్చాడు. అరే ఏందా నాకు ఇది ఇట్లా భయం పడుతూ ఎన్ని దినాలంట చేయాలని. మన భయం పోవాలంటే ముందు వాడి భయం పోగొట్టాలి. పోగొడతా. ఇదొక్క గ్లాస్ పట్టించావనుకో నీ ఒంట్లో ఉన్న భయాలు మొత్తం పోతాయి. నాకు అలవాట్లేదన్నా. సరే నేను పట్టిస్తాను, నా భయం పోద్ది. అలవాట్లేదన్నావు? మా నాన్నకుందన్నా. మీ నాన్నకు సిగరెట్ అలవాటు ఉందా? నాకుందన్నా. అన్నా ఈ నాన్న క్యారెక్టర్ ఎవరే? ఎక్కడుంటాడు? నా పక్కన ఉన్నాడు. పక్కన ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎడి అన్న మజాక్లా ఆడకి గాడు లేరుగా అన్న. ఇదిగో నాన్న నువ్వు ఉన్నామంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఆ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టు. అది నీ భయం పోకూడదామని కూర్చోబెడితే మమ్మల్ని భయపెడుతున్నామేందన్నా? లేదన్నా అది సరే స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ చెప్పన్నా, నీకు ఏదంటే భయం? నువ్వంటే భయం. అబ్బా నేను కాకుండా నా లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్దేమో నేను భయం అన్నా. లవ్ స్టోరీ ఏంటన్నా? అవునన్నా నాదో వెరైటీ లవ్ స్టోరీ అన్నా. నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. అందులో వెరైటీ ఏముంది భయ్యా? మేము ప్రేమించే అమ్మాయిలకు మొగులు కూడా ఉన్నారు. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి నా దగ్గర 10 రోజులు టైం ఉందన్నా. ఆ 10 రోజుల్లో లైన్ లో పడేయకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ గారిని కట్టుకుని వెళ్ళిపోద్దన్నా. అర్థమైంది. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. గట్లయితే మా దందా మేము చేసుకోవచ్చా? నువ్వు చెప్పన్నా, మేమందరం కలిసి నీకు ఎలాంటి హెల్ప్ చేయాలో చెప్పు. అలాగైతే అన్నా ఆ అమ్మాయి ఒక గంటలో రోడ్డు మీద పడాలన్నా. ఏ లవరైనా రోడ్డు మీద పోరిని ఇంట్లో పడాలనుకుంటాడు కానీ నువ్వేంద్రా బాయ్ ఇంట్లో పోరిని బయట పడేయమంటున్నావు. నువ్వు చెప్పన్నా. చెప్పింది నేనని తెలియకూడదు, చేసింది మీరని తెలియకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అసలు అమ్మాయికి ఏమీ తెలియకూడదు. కానీ గంటలో మాత్రం రోడ్డు మీద పడిపోవాలన్నా. ఎలా? సత్య నమస్తే అన్న. నీ కింద పోర్షన్ నీ లేకొని ఏకదం జబర్దస్తున్నది. అరే ఎవడరా నువ్వు? ఏంలే అన్న, కింద పోర్షన్ వాళ్ళని గిప్పటికిప్పుడు బయటకు నూకినావు అనుకో గంటల మేం లోపడి కోసం అంతేనే సింపుల్. అరే నా ఇంటికి వచ్చి నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. ఏంటంటే అలా చంపేశారు? జస్ట్ అలా టచ్ చేశాను అంతేనే. మీ టచ్ గురించి నాకు తెలీదా? అప్పలరాజు. సత్య ఎవడో వచ్చాడు. సత్య సత్య ఎక్కడ? బాబోయ్ టచ్ చేయలేదా బాబు? మీరు టచ్ చేయకపోయినా ఎలా ఉంటుందో నాకు తెలీదా? చచ్చిపోయారంటే బాబు. గోయిందా? అప్పలరాజు. సత్య
కింద పోర్షన్ ఖాళీ చేయమని మా వాళ్ళు వస్తే వాళ్ళని చంపేస్తారా? లేదు వాళ్ళు లేని జీవితం నాకొద్దు. అవద్దు నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. అమ్మ నీ దుఃఖించాడు ఏమండి పోయాడా? కాదే ఒక్కడ దూకితే 2 బాడీస్ ఉన్నాయి. అమ్మో ఏమండి ఎక్కడికండి? ఇంకో 2 సవాలు వస్తున్నాయి. ఇంకొద్దు నువ్వు ఎక్కడ ఉండవే. అమ్మా కొంచెం టీవీ నేను పెట్టమ్మా, ఊడలో మరి ప్రోగ్రామ్ వస్తుంది. అమ్మా What happened, uncle? What happened? ఎందుకు ఏంటి అని అడగకుండా ఉండపల్లంగా ఇల్లు ఖాళీ చేయండి అమ్మా. ఎందుకు అంకుల్? ఇది ఉడతాడమ్మా. నా మొగుళ్ళు వచ్చారు, మీరు అడిగినప్పుడు ఇల్లు ఇచ్చాను, నేను అడిగినప్పుడు ఖాళీ చేయండి. Listen to us. అదేంటి అంకుల్? మీరు మాట్లాడితే బగెడతాను. Uncle, please listen to us. మాట్లాడతాను. నేను చెప్పేది వినండి, please. బాబు మీరంత ఎమోషన్ అవ్వకండి. మీరు చెప్పినట్టే కింద ఇల్లు ఖాళీ చేయించాను. ముందు ఈ శవాలను తీసుకెళ్ళండి. గట్లనే ఇదెందుకే అంత పడి ఉంటది లేరా? ఓ లేడీ శవం. నువ్వు చచ్చిపోయావు కదా. ఓ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మైండ్ తగ్గింది. పదండ్రా. శవాలన్నీ వ్యానిష్. ఈ టైంలో ఇంత సడన్ గా ఖాళీ చేస్తాడు అనుకోలేదు. అన్నా నువ్వు చెప్పినట్టే నేను లవర్ని రోడ్డు మీద పడేసాం. నెక్స్ట్ ఏంటన్నా? ఇప్పుడు అర్జెంట్ గా నా లవర్ కోసం ఒక ఇల్లు ఎత్తుకా. ఏయ్ మీరేంటి ఈ టైంలో ఇక్కడ లగేజ్ తో? మా ఓనర్స్ వచ్చినోడు వెకెట్ చేయించాడు. అయ్యో మరి ఇప్పుడు ఎలా? రాకేష్ కి ఫోన్ చేయవే. చెయ్ మర్చిపోయాను, వాడు ఇక్కడ లేడుగా. అన్నట్టు లక్కీగా పొద్దున పక్క వీధిలో ఒక ఇల్లు చూసా. మీరు ఓకే అంటే అందులోకి దూరిపోవచ్చు. రెంట్ కూడా చీపే. వద్దు. ఆలోచించుకోండి, తాగుబోతులు తిరిగే టైం అయింది. అద్దెలు ఎవరు చూపిస్తే అంటే చూపించినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతాంలే. మరి లక్కీజ్ కూలీ చిన్న పెట్టి పెట్టండి బాబు, మొయ్యలేడు. కారిడోర్ లో కరెంట్ లేనట్టుంది, జాగ్రత్తగా రండి. ఒరేయ్ మీరు సామాన్లు అక్కడ పెట్టండి రా. అట్లనే అన్నా. సింగిల్ రూమ్ కి 7500. పోను 2000 ఇస్తాను, నేను మీతో ఉండిపోనా? గుడ్ నైట్ టోనీ, నీకు లేట్ అయింది, బయలుదేరు. కొంచెం ఎక్కువైంది కదా. చెప్పేది నీకే, మరి తగ్గించుకో. ఈ ఇల్లు ఎవరిదన్నా? నాదే. అది స్కెచ్. తన లవర్ని తన ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. మరి నువ్వేడుంటావా? వేడుంటావా అన్నాడు. ఇప్పుడు చూడు, మన ఇంట్లో ఆడు, వర్షంలో మనం. టైం బ్యాడన్నా. ఏజా ఖరాబ్ అవుతుంది. పొడి చంపేస్తా. చాలా టూ మచ్ చేస్తుండు, డిచ్చి కొట్టి చంపేస్తా. అన్నా బయట చప్పుళ్ళు వస్తున్నాయి, నాకు భయం వేస్తుందన్నా. నీహా, నీహా, ఎందుకు అలా అరుస్తున్నా? చాలా పెద్దిల్లులా ఉంది. Oh my goodness! Awesome! Neha! Neha! Yeah, coming. నిన్ను థ్రిల్ చేయాలని చీకట్లో తీసుకొచ్చాడే, ఇదంతా వాడి ట్రయల్. ఈ ఫోటో ఏంటి? నీ ఫోటోని వాడికి నచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు. లుక్ బాగుంది కదా? బాగుంది. ఇది వాడిలే, ఖచ్చితంగా వాడి ట్రైలే. నీ పేరు మీద ఇల్లే కట్టేశాడే. ఏవైనా ఇల్లు చాలా బాగుంది. ఇదంతా వాడి ట్రైలు. పద ఖాళీ చేద్దాం. ఆగవే, వాడి ఇల్లు అయితే ఏంటి, ఎవరి ఇల్లు అయితే ఏంటి? మరి రెంట్ ఇచ్చే కదా ఉంటాం. ఏదైనా ప్రాబ్లం వస్తే ఖాళీ చేద్దాం. చూసావా?